హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇది ప్రీవియస్ క్వశ్చన్ అనేది ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనేది నేర్చుకోండి ఫ్రెండ్స్. ఏ సాలిడ్ మెటాలికల్ స్పెరికల్ బాల్ ఆఫ్ డయామీటర్ 14 సెంటీమీటర్లు 14 సెంటీమీటర్ల వ్యాసం ఉండేటువంటి ఒక స్పెరికల్ బాల్, ఒక గోళాకారమైనటువంటి బాల్ని మెల్టెడ్ అండ్ రీకాస్ట్ ఇంటూ ఏ కోన్ విత్ డయామీటర్ ఆఫ్ ద బేస్ యాజ్ 7 సెంటీమీటర్స్. అంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక గోళాన్ని కరిగించి ఒక శంకు తయారు చేస్తే కనుక మనకి గమనించండి, ఈ శంకు యొక్క హైట్ ఎంత వస్తుందని అడిగాడు. ఏమడిగాడు? శంకు యొక్క హైట్ అడిగాడండి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక మనకు డైరెక్ట్గా ఫార్ములా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, బిగ్ ఏరియా బై స్మాల్ ఏరియా, బిగ్ వాల్యూమ్ బై స్మాల్ వాల్యూమ్ అనే ఫార్ములా ఉంది. గమనించండి ఫ్రెండ్స్. సో చూసుకుంటే బిగ్ వాల్యూమ్ యొక్క ఫార్ములా ఏంటంటే, చూడండి ఫ్రెండ్స్, స్పెరికల్ బాల్ గోళం యొక్క ఘనపరిమాణానికి ఫార్ములా ఏంటంటే 4/3 πr³. అండర్స్టాండ్? అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి కోన్ యొక్క ఘనపరిమాణానికి ఫార్ములా ఏంటంటే 1/3 πr²h అండి. ఇక్కడ చూశారు కదా, ఈ 4/3 అనేది ఏంటంటే డయామీటర్ వచ్చేసరికి 14 సెంటీమీటర్లు అయితే మనకి రేడియస్ అనేది ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ 7 సెంటీమీటర్స్ అవుతుందండి. అవునా? 7 ఇంటూ చూడండి ఫ్రెండ్స్, 7 ఇంటూ పై వాల్యూ ఆటోమేటిక్గా పైకి క్యాన్సిలేషన్ అయిపోతే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 1/3 ఇంటూ ఇక్కడ గమనించండి, ఇక్కడ డయామీటర్ అనేది శంకు యొక్క డయామీటర్ 7 సెంటీమీటర్స్ అయితే 3.5 ఇంటూ హైట్ అండి. సో ఇక్కడ 3కి క్యాన్సిలేషన్ అయితే కనుక 3.5 1 జా 2 జా, ఓకేనండి, 3.5 1 జా 2 జా. సో చూసుకుంటే మనకి ఇక్కడ గమనించండి 4 ఏళ్ళ 28 ఇంటూ 4/h, 28 ఇంటూ 4 ఏమవుతుందంటే 112. అంటే ఎంత హైట్ వచ్చేటువంటి శంకు వస్తుందంటే కనుక 112 సెంటీమీటర్లు వచ్చేటువంటి శంకు వస్తుందండి. సో ఆప్షన్ 1 అండి.